This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి మనం కపుల్ ఆఫ్ టాపిక్స్ గురించి మాట్లాడాలండి మీకు. సో మీరు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి మనం డిస్కస్ చేయాల్సిందే. ఫస్ట్ వచ్చేసరికి మనకి AWS క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ సెట్స్ అంటారు మీకు. సో దాన్ని ఏమంటారు, స్టాక్ సెట్స్ అంటే ఏంటంటే ఈ స్టాక్ సెట్స్ వాడుకొని మీకును మనం వీ కెన్ డిప్లాయ్ ఏ సింగిల్ TF టెంప్లెట్ ఇన్ మల్టిపుల్ అకౌంట్స్ అండ్ ఇన్ మల్టిపుల్ రీజియన్స్ అండి. మీకు దీని గురించి మాట్లాడతాం. అయితే ఇది మనం దీనికి వీ నీడ్ టు యూస్ AWS ఆర్గనైజేషన్స్ ఫర్ దిస్ అన్నమాట. ఇది మాట్లాడదాం. రెండో దానికి వచ్చేసరికి క్లౌడ్ ఫార్మేషన్ వర్సెస్ టెరాఫార్మ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, వీటి గురించి డిస్కస్ చేయాలి మీకు. ఇంకా రేపు ఏంటంటే మనకి మీరు చూసినట్లయితే మనం రేపటి సెషన్లో వచ్చేసరికి మనం కంటిన్యూ చేస్తాం అనమాట. టెరాఫార్మ్ ఎలా డీల్ చేయాలని చెప్పి మనకి ఫస్ట్ నెక్స్ట్ 2 క్లాసెస్ దాని గురించి డిస్కస్ చేస్తాం. అది మన ప్లాన్. సరే, సో కాబట్టి ఫస్ట్ వచ్చి స్టాక్ సెట్స్ కోసం నేను ఏం చేస్తానంటే, నాకు నా 3 అకౌంట్స్ ఉన్నాయి కదా. ఒకటి వచ్చి మీరు చూస్తే మాస్టర్ అకౌంట్ ఒకటి, తర్వాత వచ్చి మీకు శ్రీ కేటేస్ అకౌంట్, తర్వాత వచ్చి శ్రీ యూట్యూబ్ అకౌంట్ అని చెప్పి ఇలా ఉంటాయి మీకు. సరే, నా ఫస్ట్ నేను ఏం చేస్తాను, మాస్టర్ అకౌంట్ లో ఇక్కడ మనకి AWS ఆర్గనైజేషన్స్ అని ఉంటుందండి మీకు. సో ఈ ఆర్గనైజేషన్స్ లో మనం ఏం చేస్తాము, ఒక ఆర్గనైజేషన్ యూనిట్ ఒకటి క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఉంది కూడా, బట్ నేను ఏం చేస్తానంటే దీన్ని ఒకదాన్ని దీన్ని ఏం చేస్తానంటే మూవ్ అని చెప్పి రూట్కి మూవ్ చేస్తాను. తీసి 2 డిలీట్ చేద్దాం. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, డిలీట్ అని చెప్పి ఫస్ట్ డిలీట్ చేద్దాం. డిలీట్ చేసినాక మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ కొత్త ఓయూ క్రియేట్ చేయాలి. ఇది సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్పి స్టాక్ సెట్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తాం. ఓకే, క్రియేట్ చేసి ఇనిషియల్ గా ఒకే అకౌంట్ దాంట్లో పెడతానండి మీకు. మూవ్ అకౌంట్ అని చెప్పి మూవ్ అని చెప్పి దాంట్లో పెడతాను. నా ఈ స్టాక్ సెట్ అనేది ఎలా పనిచేస్తుందంటే మీకు మొత్తం మనం ఏం చేస్తామంటే మూడు అకౌంట్స్ తీసుకుంటామండి మీకు. ఒకటి వచ్చి మీ మాస్టర్ అకౌంట్ యాజ్ యూజువల్ గా ఇక్కడ మనం మీ మాస్టర్ అకౌంట్ అన్నమాట. అది కాకుండా ఇంకో 2 సబ్ అకౌంట్స్ ఉంటుంది మీకు. ఇక్కడికి వచ్చి సో మన ప్లాన్ ఏంటి, ఇక్కడ మనకి ఇది మన మాస్టర్ అకౌంట్ మీకు చూస్తే. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మనకి అంటే ఏంటి, శ్రీ మాస్టర్ అకౌంట్. ఓకే, రైట్. మన ప్లాన్ ఏంటంటే దీని లోపల దీని నుంచి అంటే ఇక్కడి నుంచి మనం డిప్లాయ్ చేయాలి. యాక్చువల్గా ఎక్కడ వేరే వేరే అకౌంట్లో డిప్లాయ్ చేయాలి. మీకు ఏమున్నాయి ఇక్కడ, మీరు ఈ అకౌంట్స్ లో ఒకటి వచ్చి మీరు చూస్తే శ్రీ యూట్యూబ్ అకౌంట్ ఉందండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఆ తర్వాత వచ్చి మీకు ఇంకోటి వచ్చి శ్రీ కేటేస్ అకౌంట్ ఉంది చూడండి మీకు. సో మనం ఒక్కొక్క దాంట్లో కూడా మనం ఏం చేస్తాం, 2 రీజన్స్ లో మనం అంతా డిప్లాయ్ చేయాలి మీకు.
యుఎస్ ఈస్ట్ 1, ఆ తర్వాత వచ్చి యుఎస్ ఈస్ట్ 2. సో ఈ 2 లొకేషన్స్ లో మనం డిప్లాయ్ చేయాలి మనం. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ ఇట్లా మీకు నా దానికోసం ఏంటంటే మాస్టర్ అకౌంట్ లో ఒక రోల్ క్రియేట్ చేయాలా, సబ్ అకౌంట్స్ లో కూడా ఒక రోల్ క్రియేట్ చేయాలా. సో నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి మీకు AWS స్టాక్ సెట్ పర్మిషన్ అని ఇస్తాను మీకు. ఇక్కడికి వచ్చినప్పుడు 2 ఉంటాయి. ఒకటి వచ్చి మీరు చూసారు అనుకోండి ఈ యూఆర్ఎల్ అనమాట. నేను ఏం చేస్తాను, 2 ఉంటాయి యాక్చువల్. ఒకటి వచ్చి స్టాక్ సెట్ అడ్మినిస్ట్రేషన్ రూల్ అని, దీన్ని ఎక్కడ డిప్లాయ్ చేయాలి, మనకి మన మాస్టర్ దాంట్లో ఆల్రెడీ ఉండాలనుకుంటా. ఇంకోటి వచ్చి మీకు స్టాక్ సెట్ ఎగ్జిక్యూషన్ రూల్ అని ఇంకోటి ఉంది మీకు. 2 ఉంటాయి. ఇది వచ్చి మనకి సబ్ అకౌంట్స్ లో. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే ఇక్కడ ఆల్రెడీ ఉంది యాక్చువల్గా, బట్ ఎనీవే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సారీ డిలీట్ అని చెప్పి దీన్ని డిలీట్ చేద్దాం అక్కడ మీకు. అలాగే అన్నిట్లో కూడా ఉండాలా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్లౌడ్ ఫార్మేషన్కి వచ్చి ఇది కూడా ఉంటుంది. అంటే లాస్ట్ టైం నేను డిప్లాయ్ చేసినప్పుడు ఇట్లా ఇద్దాము. ఓకే సరే, ఫస్ట్ మనం చేయాల్సింది వచ్చి ఇక్కడ మనం డిప్లాయ్ చేయాలండి మీకు. సో క్రియేట్ ఏ స్టాక్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా ఇది తీసుకోవాలి మనకి. ఇది ఇద్దాం, ఇది ఇచ్చేసి నెక్స్ట్ అంటాం. సో ఇక్కడ వచ్చి స్టాక్ నేమ్ వచ్చి మనం ఏం చేస్తాం, నేను ఇలా ఇచ్చి, బట్ నేను ఏం చేస్తానంటే B55 అని ఇద్దాం. ఇచ్చేసి అడ్మినిస్ట్రేషన్ రోల్ ఇవన్నీ కూడా సేమ్ ఎగ్జిక్యూషన్ రేట్లు ఉంటాయి మీకు. సో నెక్స్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మనకి మై అక్నాలెడ్జ్ అని చెప్పి ఇట్లా ఇవ్వండి మీకు. ఓకే సో కాబట్టి ఏం జరుగుతుంది మీకు, ఇది ఒక రోల్ ఒకటి క్రియేట్ చేస్తుంది అనమాట మీకు ఒక రోల్ అనేది క్రియేట్ చేస్తుంది. రోల్ క్రియేట్ చేసినాక మనం ఏంటంటే సబ్ దీనికి వెళ్దాం. యాక్చువల్గా దీనికి వచ్చి ఇక్కడ నుంచి నేను ఏం చేయాలి, ఇక్కడ కూడా క్రియేట్ స్టాక్ అంటాను, బట్ ఇక్కడ వచ్చి మనం ఏం చేయాలంటే రెండోది ఇవ్వండి, ఇది ఇవ్వాలి మీకు. స్టాక్ సెట్ ఎగ్జిక్యూషన్ రోల్ ఇవ్వాలి. సో కాబట్టి నెక్స్ట్ అన్నాం అనుకోండి, ఇక్కడ స్టాక్ నేమ్ ఏముంటుంది మీకు, ఇది కాపీ చేసి నేను మీకు స్టాక్ నేమ్ వచ్చి నేను ఏం చేస్తాను, B55 అని ఇద్దాం. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యొక్క ఐడి ఇవ్వాలి. అంటే ఇది మన అకౌంట్ ఇది, దీన్ని తీసుకొని అయిపోయిందా లేదా, అయిపోయిందిలేండి. ఓకే ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ అని చెప్పి మీకు రెండిట్లో కూడా మీ సబ్ అకౌంట్స్ అన్నిట్లో కూడా ఏం డిప్లాయ్ చేస్తున్నాం మీకు, ఇది రెండిట్లో కూడా మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి మీకు రెండింటి కూడా సేమ్ అదే అకౌంట్ క్రియేట్, అంటే సేమ్ పేరుతో రోల్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే రైట్. అలాగే ఇక్కడ కూడా వస్తాను, శ్రీ యూట్యూబ్లోకి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు క్లౌడ్ ఫార్మేషన్ ఉంది కదా, క్లౌడ్ ఫార్మేషన్ ఓపెన్ చేసి క్రియేట్ స్టాక్ అని చెప్పి B55 అకౌంట్ ఐడి వచ్చి ఇది మీకు. సరే ఇది రానివ్వండి. నెక్స్ట్ మనం స్టాక్ సెట్ డిప్లాయ్ చేయడానికి ఐ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి మీ AWS ల్యాబ్ ఫైల్స్కి రండి. ల్యాబ్ ఫైల్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి మనకి ఏం కావాలంటే స్టాక్ సెట్ కావాలి మీకు. మీకు ఇక్కడ
AWS బేసిక్ ఇన్ఫ్రా ఫర్ స్టాక్ సెట్స్ ఉందిగా, ఇది డౌన్లోడ్ చేస్తానండి మీకు. తీసుకొచ్చి ఇక్కడ ఇద్దాం. సో నేను ఏం చేస్తాను మీకు, AWS ఇది బండి. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని డిప్లాయ్ చేయాలి. ఇక్కడ మనకి అంతా సేమే. అయితే మీకు మనం ఏం చేస్తామంటే ఇక్కడ విపిసి నేమ్ డిఫాల్ట్ విపి అంతా ఇచ్చాము. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు వచ్చినప్పుడు మనము ఇంతకు ముందు మ్యాపింగ్స్ మన ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఆబ్వియస్ గా మనం డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసినప్పుడు వేరే వేరే రీజియన్స్ లో డిప్లాయ్ చేయాలి. మరి వేరే వేరే రీజియన్స్ లో డిప్లాయ్ చెయ్యాలి అంటే ఆబ్వియస్ గా మనకి ఏఎంఐ ఐడీలు మారిపోతాయి కదా. ఇక్కడ మీకు కావాల్సిన ఏఎంఐ ఐడీలు ఇవ్వాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే డిపెండింగ్ అపాన్ ద రీజియన్, మీరు కిందకు వచ్చారు అనుకోండి, కిందకు వస్తే వెబ్ సర్వర్ ఉంది కదా, వెబ్ సర్వర్ లో మీరు చూసినట్లయితే ఫైండ్ ఇన్ మ్యాప్ అని బేస్డ్ అపాన్ ద రీజియన్ ఆటోమేటిక్ గా మీకు డిప్లాయ్ అవుతుంది అనమాట మీకు. ఓకే, మీకు బేసిక్ గా డిప్లాయ్ అవుతుందో లేదో చూద్దాం మీకు. ఓకే, ప్లాన్ ఏంటంటే ఇది ఒక్కటే టెంప్లెట్ నేను డిప్లాయ్ చేసినప్పుడు ఒకటే చేంజ్ చేయాలి మీకు. డైరెక్ట్ ఇదే వాడండి, లేని పక్షాన నేనేం చేస్తానంటే మీకు లెట్స్ డూ వన్ థింగ్, నేను లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాను అనుకోండి, మీకు కిందకు వచ్చినప్పుడు ఏది వాడాను నేను, మీకు అమెజాన్ లైనక్స్ వాడినట్టు గుర్తండి. సో కాబట్టి నేను పైకి వస్తాను. పైకి వచ్చి ఏం చేస్తానంటే ఇక్కడ సో నేనేం చేస్తాను, అమెజాన్ లైనక్స్ ఉంది కదా, అమెజాన్ లైనక్స్ వచ్చి నేనేం చేస్తాను, ఇది తీసుకుంటాను. మీకు మీరు మార్చాల్సింది ఏంటంటే ఏఎంఐ ఐడి ఇక్కడ ఉంచండి. యుఎస్ ఈస్ట్ 1Aకి వచ్చి ఏఎంఐ ఐడి ఇక్కడ ఇస్తాను. లైక్ వైజ్ నేను యుఎస్ ఈస్ట్ 2కి వచ్చాను అనుకోండి మీకు. ఇది వచ్చి మీకు ఒహాయోలో ఉంది. సో ఒహాయోలో ఉంది కాబట్టి ఇది తీసుకుందాం మనం. ఓకే రైట్, అయిపోయిందా? సో మీరు కిందకు వచ్చారు అనుకోండి, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు మార్చాల్సింది ఇక్కడ మీకు చూడండి, మీకు ఇక్కడ T2 నానో ఆర్ T2 మైక్రో ఇస్ ఆల్సో ఫైన్. సో నేనేం చేస్తాను, మైక్రో అండ్ సర్వర్ 1, మీ కీ ఇక్కడ మార్చాలండి. ఆబ్వియస్ గా కీ మార్చకపోతే కష్టం అనమాట. ఇలా ల్యాప్టాప్ కి కీ క్రియేట్ చేసి పెట్టుకోండి, పనిచేస్తుంది. సో ఇది డిప్లాయ్ చేయాలి ఇప్పుడు మనం, ఇది డిప్లాయ్ చేయాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, కాపీ పాత్ అని చెప్పి నా మెయిన్ సర్వర్కి వస్తాను. మెయిన్ సర్వర్స్కి వచ్చి లెఫ్ట్ సైడ్ లో మీకు స్టాక్ సెట్స్ అని ఉంటాయి. మీకు స్టాక్ సెట్స్ అని క్లిక్ చేసి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ స్టాక్ సెట్ ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చేసి నేను నెక్స్ట్ అంటాను. మీకు అప్లోడెడ్ టెంప్లెట్ అంటానండి. మీకు అప్లోడెడ్ టెంప్లెట్ అని చెప్పి ఇలా అప్లోడ్ చేద్దాం. సో చేసినాక మీకు నెక్స్ట్ రండి. మీకు నేనేం చేస్తాను, AWS B55 స్టాక్ సెట్ అంటాను. మీకు నా VPCలో ఏమి ఇవ్వాలి మీకు ఇక్కడ మీరు చూసారు స్టాక్ సెట్ విత్ సేమ్ వదిలేస్తానండి, ఇబ్బంది ఏం లేదు. సో నెక్స్ట్ వద్దాం. ఇక్కడ మనకి డిస్క్రైబ్ వెదర్ స్టాక్సెస్ పర్ఫార్మ్ నాన్ కాన్ఫ్లిక్ట్ ఆపరేషన్స్ కాంకరెంట్ అన్నాడు. స్టాక్సెస్ పర్ఫార్మ్ 1 అట్లా కాబట్టి యాక్టివ్ అని ఇచ్చేస్తాను, మీకు మల్టిపుల్ రన్ అయ్యేటట్లు. నెక్స్ట్ అంటాను. ఇక్కడ డిప్లాయ్ టు ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్పి మనం క్రియేట్ చేసిన ఈ ఆర్గనైజేషన్ యూనిట్ ఓన్లీ శ్రీ యూట్యూబ్ ఉంది కదా, అక్కడ ఇస్తాం. ఇలా ఇచ్చేసి నా కిందకు వచ్చేది ఆటో డిప్లాయ్మెంట్ యాక్టివేట్ అని ఇచ్చాం అనుకోండి, మనం మిషన్స్ వెన్ ఎనేబుల్డ్ ఇఫ్ యువర్ అకౌంట్ ఈస్ యాడెడ్ టు OU ఆటోమేటిక్ డిప్లాయ్ అవుద్ది. రిమూవ్ చేస్తే ఆటోమేటిక్ గా స్టాక్స్ డిలీట్ అయిపోతాయి. ఏ రీజన్స్ లో నాకు కావాలి మీరు చూస్తే, నేను ప్రస్తుతానికి US ఈస్ట్ 1 ఆ తర్వాత US ఈస్ట్ 2 ఇస్తాను మీకు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మాక్సిమం కాంకరెంట్ ఆపరేషన్స్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ పర్ రీజియన్ యూ వాంట్ టు డిప్లాయ్ స్టాక్స్ ఎట్ వన్ టైం. నేను ఏం చేస్తాను, ఒక 3 ఇచ్చాను అనుకోండి మీకు.
సో ఇక్కడ వచ్చి నెంబర్ ఆఫ్ అకౌంట్ పర్ రీజన్ ఫర్ విచ్ కెన్ ఫెయిల్ బిఫోర్ క్లౌడ్ ఫార్మేషన్ స్టాప్స్ అని ఫెయిల్యూర్ ఎన్ని రావాలన్నా అనుకోండి. ఐ థింక్ నేను 0 ఇచ్చాను. ప్యారల్ గా డిప్లాయ్మెంట్ చేసి చెప్తాను మీకు, లేదా ఒకటి ఫెయిల్ అయినా కూడా ఆటోమేటిక్ గా ఫెయిల్ అయ్యమని చెప్తాను మీకు. ప్యారల్ గా డిప్లాయ్ చేయమని చెప్పాను అనుకోండి, ఇది ఏమంటుంది, కెన్ ఓన్లీ బి ఓకే ఓకే ఇట్లా ఇద్దాం. ఇలా ఇచ్చి నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ సబ్మిట్ అందామండి మీకు. Okay, let's see. సో మీకు ఎక్కడెక్కడ డిప్లాయ్ అవుతుంది, యుఎస్ ఈస్ట్ 1 అండ్ యుఎస్ ఈస్ట్ 2. సారీ. సో మీకు డిప్లాయ్ అంటే మన శ్రీ యూట్యూబ్ అకౌంట్లో అన్నమాట మీకు. సో చెక్ చేయడానికి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి శ్రీ యూట్యూబ్ అకౌంట్ ఇదే కాబట్టి ఇక్కడికి వచ్చి ఇదొక EC2, ఇదొక మనం EC2 అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇన్స్టెన్సెస్కి వస్తాను మీకు. సో మీరు సర్వర్ 1 వస్తుంది, ఇక్కడ వస్తుంది. అలాగే ఇన్స్టెన్సెస్కి వచ్చాను అనుకోండి మీకు. మీకు దీన్ని ఏమంటారు, ఇది వేరే అకౌంట్. సారీ, నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు గివ్ మీ 1 minute, హోల్డ్ ఆన్. ఓకే, సారీ గైస్. సో మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ సేమ్ అకౌంట్ లోనే వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఇక్కడ ఒహాయో కూడా ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూపించాల్సింది యాక్చువల్గా, ఇక్కడ కూడా రావాలి, బట్ చూద్దాం. ఇంకా రన్ అవుతుందండి ఇక్కడ మీకు. ఓకే, ఇక్కడ ఇష్యూ వచ్చింది చూడండి, ఫాలోయింగ్ రిసోర్సెస్ రిక్వెస్టెడ్ ఫెయిల్ టు క్రియేట్ అని వచ్చింది. ఎందుకు ఫెయిల్ టు క్రియేట్ వచ్చింది మీకు? సో ఇక్కడ ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాక్ ఎండ్ లో మీరు చూసారు అనుకోండి, ఇట్ ఈస్ ఎ క్లౌడ్ ఫార్మేషన్ ఓన్లీ మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే దేంట్లో డిప్లాయ్ అవుతుంది, ఒక నిమిషం ఆగండి. యా, ఓకే, ఇది ఇక్కడ చూస్తే ద మాక్సిమం నెంబర్ ఆఫ్ VPCs హ్యాస్ రీచ్డ్ అని వస్తుంది ఇక్కడ యుఎస్ ఈస్ట్ 2లో. హోల్డ్ ఆన్. ఇప్పుడు శ్రీ యూట్యూబ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను VPCకి వచ్చాను అనుకోండి. ఐ థింక్ 5 VPCలో ఉంది కదా మీకు, అది ఒక ప్రాబ్లం వచ్చి ఉండాలి. ఒకసారి వెనక్కి వద్దాం ఆగండి. ఓకే, సో ఇది చూసి ఇదే పరిస్థితి. సో ఏం చేద్దాం, దీనికి మీకు మళ్ళీ వెనక్కి వచ్చి స్టాక్ సెట్ లో మీకు B55 ఉంది, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు. సో నేను ఏం చేస్తాను, డిలీట్ స్టాక్స్ ఫ్రమ్ స్టాక్ సెట్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి, లేకపోతే
ఒకటి చేయొద్దు, నేను ఓ పని చేస్తాను చూడండి. దీని బయట నుంచి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి రిమూవ్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి మూవ్ అని చెప్పి అదే అలాగే వదిలేయండి. ఓ పని చేస్తాను, దీన్ని ఇప్పుడు చేంజెస్ చేశాం కాబట్టి నేనేం చేస్తాను, శ్రీ K8S ఉంది సార్, శ్రీ K8S అనే దాన్ని దీన్ని తీసుకొచ్చి మూవ్ అంటాను మీకు. మూవ్ అని చెప్పి తీసుకొచ్చి దీంట్లో స్టాక్ సెట్లోకి మూవ్ చేద్దాం. మీరు యాడ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు డిప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అవ్వాలి. మీకు డిప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో స్టాక్ ఇన్స్టెన్సెస్కి వచ్చాం అనుకోండి, మీరు చూస్తే రన్ అవుతుంది చూడండి. మీకు యాక్చువల్లీ ఇది డిలీట్ చేసి మళ్ళీ రీడిప్లాయ్ చేయాల్సి వస్తుంది యాక్చువల్గా మీకు. బట్ ఎనీవే, ఇక్కడ మీరు చెక్ చేసి మీకు రన్ అవుతుంది చూడండి. మీకు ఇక్కడ రన్నింగ్ ఇక్కడ వస్తుంది మీకు. అంటే శ్రీ యూట్యూబ్లో మీకు రన్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి మీకు. ఇక్కడ US East 1, US East 2. సో కాబట్టి అండ్ మనం ఏం చేయొచ్చు, ఒకవేళ మీరు రిమూవ్ చేశారు అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి ఓ పని చేస్తాను. ఇక్కడ మనకి దీని లోపల ఇది ఉంది కదా, శ్రీ యూట్యూబ్ ఉంది కదా. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను మూవ్ అని చెప్పి దీనికి మూవ్ చేశాను అనుకోండి మీకు. సో రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అనమాట. మీకు వస్తుందో లేదో చెక్, ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. చూడండి, 2 పెండింగ్కి వెళ్ళినాయి చూడండి, డిలీట్ అవ్వాలన్నమాట మనకి. సో నాకేం కావాలంటే శ్రీ K8S లో 2 డిప్లాయ్ అవుద్దో లేదో చూద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, EC2కి వచ్చాను అనుకోండి మీకు. ఈ మేనేజ్ స్టాప్ చేయలేదండి. ఇది మనం డిప్లాయ్ చేస్తున్నాం మీకు. ఓకే, అలాగే ఇది అయిపోయిందండి. ఒహాయో స్టార్ట్ అవుతుంది చూడండి. అలాగే మీకు వేరే అకౌంట్ డిలీట్ చేసినట్టుంది, కన్ఫర్మ్ చేసుకుందామా. ఇక్కడికి వచ్చి నేను ఇన్స్టెన్సెస్కి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు టెర్మినేట్ అయిపోయింది చూడండి, అవునా. సో మళ్ళీ యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి మెయిన్ అకౌంట్కి వచ్చి నేను ఆర్గనైజేషన్స్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ శ్రీ యూట్యూబ్ని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి మూవ్ అని చెప్పి ఈసారి స్టాక్ సెట్లోకి యాడ్ చేశాను అనుకోండి, మళ్ళీ డిప్లాయ్ అవ్వాలి మీకు. సో కాబట్టి చూడొచ్చు, మీరు ఇక్కడ రీఫ్రెష్ చేశాను అనుకోండి, చూడండి మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి మీకు. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఒహాయో ఓపెన్ చేస్తే ఒహాయోలో కూడా మీకు డిప్లాయ్ అయిపోయి ఉండాలి మీకు. అంటే ఒక టెంప్లెట్ ని తీసుకొని మీకు మల్టిపుల్ అకౌంట్స్, అందులో కూడా మల్టిపుల్ రీజన్స్ లో డిప్లాయ్ చేయాలి. అగైన్ ఇట్స్ ఎ వెరీ వెరీ రేర్ యూస్ కేస్ అండి. మీకు నా కెరీర్ మొత్తం మీద ఒక 2 times వాడాను ఇది నేను మీకు. సో అంటే చాలా అకౌంట్స్ ఉంటే ఒకేసారి దాంట్లో ఏదైనా రోల్ క్రియేట్ చేయాలా, లేకపోతే ఏదైనా ఒక బకెట్ క్రియేట్ చేయాలా, ఇట్లా ఏదైనా రిక్వైర్మెంట్ ఉందనుకోండి మీకు. సో అప్పుడు మీరు చేస్తారో వచ్చింది చూడండి, ఇక్కడ సర్వర్ 1 వచ్చింది మీకు. సో కాబట్టి బ్యాక్ వచ్చి రీఫ్రెష్ చేస్తే మీకు 2 అయిపోయి ఉండాలి. ఓకే, అంటే మీకు శ్రీ K8S అకౌంట్ 2 డిప్లాయ్ అయిపోయినాయి. ఇక్కడ మీరు చూస్తే ఈ 2 ఏంటి యాక్చువల్గా మీకు యూట్యూబ్ అకౌంట్ అనమాట, అక్కడ రన్ అవుతూ ఉంటుంది. సో చూద్దాం ఈసారి వస్తుందో రాదు. నాకు మనకి ఎర్రర్ వచ్చింది కదా, బట్ విల్ సి. రన్నింగ్ వచ్చిందండి ఇక్కడ మీకు. లెట్స్ సి. ఓకే, సో కాబట్టి రెండిట్లో కూడా డిప్లాయ్ అయిపోయింది. అలా రీఫ్రెష్ చేసామనుకోండి, మీకు వచ్చింది సర్వర్ 1. ఎక్కడ ఇది ఒహాయో, ఇక్కడ నార్త్ వర్జీనియా. అలాగే శ్రీ K8S అకౌంట్ పోతే ఇది కూడా మీకు, ఇది నార్త్ వర్జీనియా, ఇది ఒహాయో. సో ఈ విధంగా
మీకు ఒక క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ని మల్టిపుల్ అకౌంట్స్ లో మల్టిపుల్ రీజన్స్ లో మనం డిప్లాయ్ చేయాలంటే ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ సెలెక్ట్ చేసి ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, లెట్స్ సీ. సో ఇదండి మీరు చూసినట్లయితే స్టాక్ సెట్. మోస్ట్ ప్రాబబ్లీ మీకు అవకాశం రాకపోవచ్చు. ఒకవేళ ఎప్పుడన్నా మీకు ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీకు ఎలా మనం స్టాక్ సెట్ అని ఎవరు అడగరు, కానీ ఒకవేళ నేను మల్టిపుల్ రీజన్స్ లో డిప్లాయ్ చేయాలా, అలా చేయాలంటే మీరు ఏ విధంగా చేస్తారనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతుందండి మీకు ఇదే ఆటోమేటిక్ గా మొత్తం డిలీట్ అయిపోతే మళ్ళీ వెనక్కి వచ్చి చెక్ చేద్దాం. సో కాబట్టి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. అదేమి చెడ్డదేం కాదు. పైగా సపోర్టెడ్ బై ఏడబ్ల్యూఎస్ కదా, ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా టికెట్ రైజ్ చేయొచ్చు యాక్చువల్ గా మనకి, అవునా? నౌ అయితే దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయండి. మీకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. నేనేం చేస్తాను, ఛాలెంజెస్ విత్ ఏడబ్ల్యూఎస్ అని మనం లిస్ట్ చేసినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చి మీకు most of the code will be in single CF template, or ఇంకా చెప్పాలంటే let's put like this, we cannot, or it's a cumbersome job to create a CF template with multiple files for each resource. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టెంప్లెట్ లోకి వచ్చినప్పుడు నాకేంటంటే వెబ్ సర్వర్స్ కంటే EC2 మిషన్స్ అన్నిటికీ ఒక ఫైలు, ఆ తర్వాత ఇక్కడ వచ్చి దీన్ని ఏమంటారు సెక్యూరిటీ గ్రూప్స్ కని అలా డిఫరెంట్ ఫైల్స్ పెట్టుకొని అన్ని కంబైన్ చేసి డిప్లాయ్ చేయడం అనేది కొంచెం కష్టం అండి మీకు. తర్వాత JSON and YAML will become complex if the infra becomes larger. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దదైంది అనుకోండి మీకు కష్టం అయిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే చైన్ సెట్ ఆర్ డ్రై రన్ అని అనుకోండి. డ్రై రన్ ఈజ్ నాట్ దట్ ఎఫెక్టివ్. అంటే డ్రై రన్ చేసినప్పుడు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఏం చెప్తుందంటే ఇక పలానా VPC ఒకటి సబ్నెట్ అది ఇది క్రియేట్ చేస్తానని చెప్తుంది, కానీ డీటెయిల్ గా లోపలికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అసలు ఇంతకు ముందు డ్రై రన్ లేదండి, ఈ చైన్ సెట్ అనేది తర్వాత వచ్చింది మీకు. ఫోర్త్ వచ్చేసరికి మీకు యూజింగ్ ఎక్స్ప్రెషన్స్ లైక్ FN ఆర్ ఇటరేషన్స్ ఈజ్ కాంప్లెక్స్. అంటే మనకి ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 మిషన్లు క్రియేట్ చేయాలా, మనం ఏదైనా ఇటరేట్ చేయాలనుకోండి, దానికోసం మళ్ళీ వేరే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఇన్స్టాల్ చేసి ఎనేబుల్ చేసి కొంచెం కాంప్లెక్స్ అనమాట మీకు. సో అదే కాకుండా మేనేజింగ్ ఇప్పుడు మీరు చూస్తే మేనేజింగ్ multiple environments is environments like prod, dev and దీని పేరు ఏంటండి టెస్టింగ్ విత్ సింగిల్ టెంప్లెట్ ఈజ్ కాంప్లెక్స్. అది కాకుండా మీకు టెరాఫార్మ్ రిలేటెడ్ గా నో కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ స్పేసెస్, టెరాఫార్మ్. 7th వచ్చి నో మాడ్యూల్స్ కాన్సెప్ట్ ఫర్ రిపీటెడ్ కోడ్. ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ అనేవి ఆర్ ఐ కెన్ సే ఛాలెంజెస్ అని చెప్పి మీకు AWS క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లో మనకు ఉన్నాయండి. మీకు AWS క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లో ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ అన్ని మనం ఏం చేయొచ్చు అంటే మనకి టెరాఫార్మ్ వాడి మనం అడ్రస్ చేయొచ్చు అనమాట. మీరు చూస్తే టెరాఫార్మ్ వాడి మీకు అడ్రస్ చేసి మీకు లైఫ్ అనేది ఈజీ చేయొచ్చు. యాక్చువల్లీ టెరాఫార్మ్ కోడ్ అనేది ఈజీ చెప్పను. అండ్ మోర్ ఓవర్ ఇమాజిన్ ఇక్కడికి వచ్చి 8th అనుకోండి, మీకు
Terraform, sorry, CF only works with CloudFormation. CloudFormation template అనేది మీకు సారీ CF only works with AWS. I'm sorry, AWS. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ నాకు ఒక MongoDB కావాలా, మీకు MongoDB కావాలా, క్రియేట్ చేయాలా MongoDB క్లస్టర్ లో, మీరు దీని నుంచి చేయలేరు యాక్చువల్గా, లేదా అజూర్లో ఏమైనా డిప్లాయ్ చేయాలా, మీకు CloudFormation తో డిప్లాయ్ చేయలేరు. సో అదేంటంటే దీని మీద డిపెండ్ అయిందనమాట, ఓన్లీ AWS వరకే మీకు పనిచేస్తుంది. అట్లా కాకుండా థర్డ్ పార్టీ ఏమైనా చేయాలంటే మీకు పని జరగదు యాక్చువల్గా మీకు. సో ఈ ఛాలెంజెస్ మీకు ఏంటంటే టెరాఫామ్ అనేది మీకు ఓవర్కమ్ చేస్తుంది మీకు ఈ ఛాలెంజెస్ అన్ని కూడా మనకి. సో కాబట్టి టెరాఫామ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు కోడ్ ఇక్కడ ఇచ్చి ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీకు అగైన్ అండి దిస్ ఈజ్ మోర్ లైక్ మీకు సరే మోర్ లైక్ మీకు టెరాఫామ్ ఎలా పనిచేస్తుందని బేసిక్స్ అండర్స్టాండింగ్ కోసం నా ప్రయత్నం. యాక్చువల్గా టెరాఫామ్ అనేది మీరు చూసినట్లయితే ఇట్ టేక్స్ 14 hours టు కంప్లీట్ అండి, అంత పెద్ద టాపిక్ అది మీకు. సో డెవాప్స్ లో బాగా నేర్చుకుంటారు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే రీనేమ్ అని చెప్పి AWS B55 అందాం. సరే, ఓకే. నౌ టెరాఫామ్ లో నాకు నచ్చింది ఏంటంటే మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే అన్ని కూడా VPCకి వేరే ఫైలు, సబ్నెట్ కి వేరే ఫైలు, రూటింగ్ కి వేరే ఫైలు, సెక్యూరిటీ గ్రూప్ కి వేరే ఫైలు, అండ్ EC2 కు వేరే ఫైల్ అని మనం వేరే వేరే ఫైల్స్ పెట్టుకోవచ్చు యాక్చువల్గా మీకు. ఓకే, వేరే వేరే ఫైల్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో నౌ అది ఫస్ట్ థింగ్. సో కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఏ ఫైల్లో వస్తుందో అని చెప్పి మనం చెక్ చేయొచ్చు. నౌ రెండోది ఏంటంటే సేమ్ లైక్ టెరాఫామ్ సారీ CloudFormation లో ఉన్నట్టే ఇక్కడికి వచ్చాను అనుకోండి, మనం AWS కు వాడుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ చూసారనుకోండి, ప్రొవైడర్ అజూర్ RM అని చెప్పి, అంటే ఈ ప్రొవైడర్ అనేది ఏం చేస్తుందంటే మీకు ప్లగిన్స్ అనేది మీకు డౌన్లోడ్ చేస్తుంది. మీకు ప్రొవైడర్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను మీకు అర్థం కావడానికి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు అనుకోండి, నేను ఏం చేయొచ్చు మీకు, మీరు చూస్తే ఇక్కడ MongoDB అట్లాస్ అనేది అంటే ఇది టెరాఫామ్ అంటే చాలా ఉంటాయి. మీకు ఇక్కడికి వచ్చారనుకోండి, ప్రొవైడర్స్ వచ్చామనుకోండి, ఎన్ని సపోర్ట్ చేస్తాయి తెలుసా మీకు. కిందకు వస్తే మీరు చూస్తే ఇమాజిన్ మీకు ఈవెన్ గూగుల్ వర్క్ స్పేస్ కూడా ఉంచుకోండి. ఒకవేళ గూగుల్ వర్క్ స్పేస్ లో మీరు ఏమైనా క్రియేట్ చేయాలనుకున్నా మీకు అన్ని కూడా మీకు HTTP నల్రీస్ చాలా ఉంటాయండి ప్రొవైడర్ మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ VMware కూడా ఉంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు మీకు, ఇక్కడ మీకు VMware చూడండి, ఒక పని చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇద్దాం. ఓకే, ఫేర్ ఎనఫ్. మళ్ళీ బ్యాక్ వచ్చి నేనేం చేస్తాను మీకు, సరే వాల్ట్ ఉంది, ఇది వాల్ట్ కావాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, సో దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు, మీరు చూస్తే ఇప్పుడు CloudFormation అనుకోండి, CloudFormation తీసుకెళ్లి మీకు VMware లో డిప్లాయ్ చేస్తే అదేందుకు ఒప్పుకుంటుంది మీకు, అలా ఒప్పుకోదు అనమాట మీకు. ఓకే, సో ఈ విధంగా మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కావాల్సిన డేటాబేస్లు అయితేనేమి మీకు అన్ని కూడా టెరాఫామ్ తో ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్. ఏమేమి సపోర్ట్ చేస్తుంది అంటే మీకు ఇక్కడ చూపించినట్టు ఇక్కడ మల్టిపుల్ ప్రొవైడర్స్ అనేది మీకు కనిపిస్తుందండి. మీకు మల్టిపుల్ ప్రొవైడర్స్ అనేది కనిపిస్తుంది. ఓకే ఫైన్, ఇది ఒకటి ఉంది. సో డిపెండ్స్, అది మీకు ఏం కావాలి ఎట్లా చేయొచ్చు అని మీకు ఇలా చేయొచ్చు. సో ఈవెన్ మీరు చూస్తారు అనుకోండి, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు సెర్చ్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, ఇది మాంగో ఉంది. సో మాంగో తీసుకోవచ్చు ఇక్కడ మీకు. నేను వచ్చి MongoDB అట్లాస్ అని చూడండి మీకు. ఇలా ఇచ్చి మనం ఏం చేయొచ్చు, MongoDB అట్లాస్ అని ఉంది, ఇలా ఇవ్వచ్చు అనమాట.
మీకు. కాకపోతే అన్ని కూడా మీకు ఇలా వద్దాం మీకు. ఓకే, సో ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు చూసినట్లయితే మీకు ఫస్ట్ థింగ్ అంటే నేను అడ్వాంటేజ్ అయితే ఎగ్జిక్యూట్ చేయనండి, మీకు ఎగ్జిక్యూషన్ అనేది రేపు చూద్దాం డీటెయిల్ గా మనకి. ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం టెరాఫామ్ మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. నేను ఏ వర్షన్ వాడాలి అని చెప్పొచ్చు, మీకు ఇలా ఇవ్వచ్చు డీటెయిల్స్. ఇంకా బ్యాక్ ఎండ్ ఇవ్వలేదు కానీ నెక్స్ట్ నాకు అంటే పర్సనల్ గా నాకు నచ్చింది ఏంటంటే టెరాఫామ్ లో విపిసికి మీరు చూసారా సపరేట్ గా కోడ్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మీకు సపరేట్ గా మీకు ఇంటర్నెట్ గేట్వే మీకు ఇట్లా ఇచ్చుకున్నాను అనమాట. ఇంటర్నెట్ గేట్వే అని చెప్పి మనకి, అలాగే సబ్నెట్స్ కి సపరేట్ గా మీరు చూస్తే సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3, తర్వాత రూట్ టేబుల్ అని ఉంది ఇక్కడ మీకు. ఈ రూట్ టేబుల్ సపరేట్ గా మనం చూసుకుంటాం మీకు. సో దాంతో పాటు ఇక్కడ మీరు చూసారనుకోండి సెక్యూరిటీ గ్రూప్ మీకు ఈ సెక్యూరిటీకి యూజ్ చేయడం, అలాగే EC2కి వచ్చి EC2 డిప్లాయ్ చేయడం. నా EC2లో ఇక్కడ చూసారా కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాను. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏం జరుగుతుంది అంటే దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. ఇలాంటి ఫంక్షన్స్ మీకు క్లౌడ్ ఫార్మేషన్ లో ఉండవు అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ కోడ్ ని 3 సార్లు రన్ చేసి, అంటే ఏం చేస్తుంది మీకు 3 సర్వర్స్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ దాని పేరు టెరాఫామ్ సర్వర్ 1, టెరాఫామ్ సర్వర్ 2, టెరాఫామ్ సర్వర్ 3 అని వస్తుంది. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అనమాట మీకు. అలాగే వేరియబుల్స్ కూడా ఇవ్వచ్చు. వేరియబుల్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇలా ఇష్టం లేదు, దీన్ని హార్డ్ కోడింగ్ చేయడం. మన పారామీటర్స్ ఇచ్చాం కదా, నేనేం చేస్తానంటే వార్ డాట్ అని చెప్పి నేనేం చేస్తాను ఇన్స్టెన్స్ టైప్ అన్నాం మీకు. సో ఇలాగ వార్ అని ఇచ్చామనుకోండి, వేరియబుల్స్ లో డిక్లేర్ చేసి ఉండాలి మీకు. ఆల్రెడీ ఇన్స్టెన్స్ టైప్ ఉంది, సో ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో ఇక్కడ నుంచి తీసుకుంటుంది మీకు. అలాగే మీరు చూసి ఇంకోటి ఏంటి కీ అని ఉంది, నేనేం చేస్తాను మీకు తీసేసి మళ్ళీ ల్యాప్టాప్ కీ కాకుండా మీకు వార్ డాట్ మీకు కీ నేమ్ అని చూడండి మీకు. సో అంటే ఇక్కడ ఇది వేరియబుల్ డిక్లేర్, ఇక్కడ వేరియబుల్ వార్ అని ఇచ్చారంటే మీకు ఇక్కడ వేరియబుల్ అనేది మీరు డిక్లేర్ చేస్తారండి, కంపల్సరీ డిక్లేర్ చేయాలన్నమాట మీకు. ఓకే, దీని గురించి మళ్ళీ మాట్లాడతాం మీకు. సో తర్వాత మనం ఏం చేస్తాం మీకు కొన్ని అడ్వాంటేజెస్, మనం యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలన్నమాట. సో టెరాఫామ్ అనేది ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనకి టెరాఫామ్ కావాలి కదా, దీంట్లో లోపలికి నేను టెరాఫామ్ డౌన్లోడ్ చేస్తాను. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు terraform.io అని చెప్పి మీకు డౌన్లోడ్ టెరాఫామ్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ యాజ్ ఆఫ్ 1.72 ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ మీకు విండోస్ ఎక్కడ ఉంది, AMD డౌన్లోడ్ అని చెప్పి చేద్దాం. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటాను మీకు. ఓకే డన్. ఓకే ఫైన్, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇది పవర్ షెల్ లో మీరు చూసినప్పుడు ఏమవుద్దంటే పవర్ షెల్ లో ఈ విధంగా మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ సెట్ చేయాలి. అంటే ఎలాగా అంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఓపెన్ విత్ పవర్ షెల్ విండో అంటాను. విండో అని చెప్పి మన ప్లాన్ ఏంటంటే టెరాఫామ్ వర్షన్ అన్నాం అనుకోండి, అదేం చేస్తుంది 1.66. అదేం సార్ మీరు లేటెస్ట్ డెవలప్ చేశారు కదా అంటే నేను ఏం చేస్తానంటే నా మెయిన్ అంటే ఇక్కడ సి టూల్స్ అని ఒకటి ఉందండి, నా మెయిన్ అక్కడ పెడతాను అనమాట. అక్కడి నుంచి తీసుకుంటుంది యాక్చువల్ గా టెరాఫామ్, ఇక్కడ నుంచి తీసుకుంటుంది. నేను ఏం చేస్తా అంటే ఇట్లా కూడా ఇవ్వచ్చు మీకు .terraform వర్షన్ అంటే ఇప్పుడు తీసుకుంటుంది, అంటే లోకల్ నుంచి తీసుకుంటుంది. అప్పుడు 1.72 రావాలి మీకు వచ్చిందా? సరే, నెక్స్ట్ మనకి ఏం కావాలంటే డిప్లాయ్ చేయడానికి మీరు చూస్తే నాకు యాక్సెస్ కి సీక్రెట్ కీలు కావాలా. సో దానికోసం నేను ఏం చేస్తాను మీకు IAM కొద్దాం మీకు. సో అన్ని డిలీట్ అయినాయో లేదో చూద్దామండి. రీఫ్రెష్ చేసాం అనుకోండి, అంత క్లియర్ అయిపోయింది చూడండి మీకు. సో స్టాక్ సెట్ అంతా క్లియర్ అయిపోయినాక అప్పుడు మీరు డిలీట్ చేయాలిగా. సో డిలీట్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు, సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ చూస్తే డిలీట్ స్టాక్ సెట్ అని చెప్పి డిలీట్ చేసి డిలీట్ అయిపోతాయి మీకు. ఓకే దట్స్ ఆల్. అలాగే మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ స్టాక్స్ కి వచ్చి మనం చేసాం కదా, దీన్ని కూడా డిలీట్ అని చెప్పి మనం ఇది డిలీట్. ఆ తర్వాత క్లౌడ్ ఫార్మేషన్ లో ఇక్కడ స్టాక్స్ కి వచ్చి మీకు ఇది కూడా డిలీట్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి క్లౌడ్ ఫార్మేషన్ కి వచ్చి స్టాక్స్ కి వచ్చి ఇది డిలీట్ అని ఇచ్చేస్తాను. ఓకే లెట్ ఇట్ బి. సరే మనకు కావాల్సింది ఏంది, IAM లోకి వచ్చి యూజర్స్కి వస్తాను.
పర్మిషన్స్ ఏమున్నాయి ఇక్కడ? రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉందా? ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను AWS B55 టెరాఫామ్ ఉందామండి. టెరాఫామ్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు BC2 ఫుల్ యాక్సెస్, తర్వాత మనం ఏం చేస్తాం S3 ఫుల్ యాక్సెస్ అని ఇచ్చేసి నేను కావాల్సిన పర్మిషన్స్ మాత్రం ఇచ్చి నెక్స్ట్ క్రియేట్ యూజర్ అందాం. క్రియేట్ యూజర్ అని చెప్పి సో యాక్సెస్ కి సీక్రెట్ కీ కావాలి కదా, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం క్రియేట్ అన్ యాక్సెస్ కీ అని చెప్పి ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే టెరాఫామ్ ఇనిట్ అంటామండి. టెరాఫామ్ ఇనిట్ లో ప్రాబ్లం వస్తుంది, ఎందుకో చెప్తాను. ఇనిట్ అన్నప్పుడు చూసారా అన్సపోర్టెడ్ ఎందుకంటే మనం 1.7.2 ఇచ్చాము, కానీ ఇక్కడ చూస్తే మనం ఏం చేస్తాం 6.5. సో కాబట్టి నేను ఏం చేస్తాను 1.7.2 అని ఇక్కడ ఇద్దాం, ఇచ్చి మళ్ళీ రన్ చేస్తాం మీకు. సో ఇప్పుడు మీరు చూస్తే అన్ని డౌన్లోడ్ చూస్తున్నారు, ఇక్కడ వస్తే HashiCorp అని చెప్పి వాల్ట్ డౌన్లోడ్ చేస్తుంది మీకు. కాకపోతే ఐ థింక్ మాంగో DB ఇవ్వాలనుకుంటా, చిన్న తప్పు చేశాను మీకు. ఎనివే AWS అవుతుంది, కానీ ఐ థింక్ మాంగో ఉంది కదా, అది ప్రాబ్లం రావచ్చు మీకు. బట్ లెట్ ఇట్ డౌన్లోడ్ మీకు. చూసారా? సో HashiCorp AWS అవుతుంది, కానీ ఐ థింక్ vSphere ఇది కావట్లా. మనం ఏం చేసి ఉండాల్సిందే, బ్యాక్ వస్తాను మీకు. బ్యాక్ వచ్చి లెట్ మీ క్లోజ్ దిస్. చూడండి ఇది ఏం చేస్తుంది, రెండు మీకు ఇట్లా రావట్లేదు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే లెట్స్ డూ వన్ థింగ్, మాంగో అని ఇద్దాం. ఇక్కడ మాంగో అని ఇచ్చి సారీ అంటే ఇందాక మనం చూసినప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా, ఎక్కడ ఉంది మనకి. లెట్స్ డూ వన్ థింగ్, ఇక్కడికి వస్తాను మీకు. మాంగో DB అండి, బై మాంగో DB ఉంది కదా. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇవ్వండి. ఇలా ఇచ్చి నేను మళ్ళీ కూడా ఇంకోసారి టెరాఫామ్ ఇనిట్ అన్నాం మీకు. మస్ట్ కంటైన్ ఓన్లీ ఇన్వాడి లోకల్ ప్రొవైడర్ మాంగో DB బ్యాక్ స్పేస్. ఇది పైకి వస్తే బ్యాక్ స్పేస్ మాంగో ప్రొవైడర్ మాంగో DB అట్లా. ఓకే, ఇక్కడ ఉంది, మనం ఇచ్చాను నేను మాంగో DB అట్లాసే. ఓకే, కరెక్ట్ గానే ఇచ్చాను. కాకపోతే ఏం చేస్తున్నా పబ్లిక్ కి ఇది తీసుకుంటుంది మీకు, ప్రొవైడర్ మాంగో DB అట్లాస్. ఓకే, అలాగే నేను ఏం చేస్తాను మీకు కరెక్ట్ గానే ఉందండి మనం ఇచ్చింది, కాకపోతే ప్రైవేట్ కి ఇది అవసరం అవుతుంది. ఐ థింక్ vSphere దగ్గర అది కూడా డౌన్లోడ్ అయింది, సైన్డ్ బై డౌన్లోడ్ అవుతుంది అంతా కూడా మీకు. లెట్స్ సీ. సరే నేను బ్యాక్ ఎండ్ ఏం చేస్తానంటే మీకు ఇది కూడా HashiCorp. మీరు చూస్తే HashiCorp మీకు ఇప్పుడు ఇది కూడా డౌన్లోడ్ కావాలా. సో అయితే HashiCorp Mongo provide registry does not have appropriate HashiCorp MongoDB Atlas. సరే మనం ఏం చేద్దాం, ఎందుకు రావట్లేదు? ఇది అఫీషియల్ అండి మీకు.
ప్రొవైడర్ MongoDB అట్లాస్ కరెక్టే మీకు. vSphere వచ్చింది కాబట్టి MongoDB ఇది వచ్చినట్లేదు. ఓకే, ఒక పని చేస్తాను ఆగండి, దీన్ని కామెంట్ అవుట్ చేసి vSphere వచ్చిందా ఫస్ట్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఇనిషియలైజ్ చేస్తాం మనం. ఇనిషియలైజ్ చేసినప్పుడు అది ఏంటంటే మీకు అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు డౌన్లోడ్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఏం చేయాల్సి వస్తుంది, మనం అప్లై చేయాలి యాక్చువల్గా మీకు. సో అజూర్ ఆరం కూడా వస్తుంది చూడండి మీకు. ఓకే, vSphere వచ్చింది. సో మీరు చూస్తే vSphere కూడా డౌన్లోడ్ అయింది కానీ బట్ మీకు MongoDB అట్లాస్ మాత్రం కాలేదు. MongoDB అట్లాస్ కాకపోవడానికి కారణం ఏముంది మీకు, ఇది HashiCorp అనమాట. ఇలా కాకుండా నాకేంటంటే ప్రొవైడర్స్కి వస్తాను. ప్రొవైడర్కి వచ్చి ఓ పని చేయాలి, డేటాబేస్కి వచ్చాం అనుకోండి. డేటాబేస్ ఇక్కడ అఫీషియల్ ఉంది కదా, తీసేస్తాను. నాకు పార్ట్నర్ కావాలి. పెద్దది పార్ట్నర్ ఇచ్చినప్పుడు ఇలా వచ్చింది. దీంట్లో ఓపెన్ చేసినప్పుడు మీకు క్లియర్ కట్గా MongoDB అని కనిపిస్తుంది యాక్చువల్గా మీకు, అవునా. సో కాబట్టి నేను ఏం చేయాలి, ఇక్కడికి వచ్చినప్పుడు MongoDB అండ్ దెన్ MongoDB అట్లాస్ అని ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు ఇక్కడ కూడా ఇచ్చి ఉంటారు వర్షన్ అని చెప్పి, మీకు ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఏదైతే మనం ఇచ్చామో ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ వర్షన్ కావాలనుకోండి, మీకు రిక్వైర్డ్ ప్రొవైడర్స్ అని చెప్పి మీకు ఇలా ఇవ్వచ్చు అనమాట మీకు. సో ట్రై చేద్దాం ఆగండి మీకు. సో ఇది ఏం చేస్తుంది మీకు, ఈజ్ అన్ ఇన్వాలిడ్ ప్రొవైడర్ లోకల్ మస్ట్ కంటైన్ లెటర్స్, డిజిట్స్, డాషెస్ అండ్ మే నాట్ బి ట్రైలింగ్ డాషెస్ అన్నది మీకు. ఐ థింక్ ఇక్కడ ఓపెన్ చేస్తాను ఆగండి. నేను ఏం చేస్తాను తెలుసా, MongoDB అని చెప్పి సోర్స్ వచ్చి నేను ఏం చేస్తానంటే ఇలా ఇచ్చి వర్షన్ ఏముందండి మీకు 1.15.0 ఉంది మీకు. ఇలా ఇచ్చి రిమూవ్ చేద్దాం ఆగండి. ఇలా ట్రై చేద్దాం. ఓకే, డన్ వచ్చింది చూడండి. సో సైన్డ్ బై HashiCorp పార్ట్నర్ కీ ఐడి వచ్చింది. సో కాబట్టి నా MongoDB మనకి టెరాఫామ్ యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఇది, బికాస్ ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ అగ్నోస్టిక్. అంటే ఇప్పుడు నేను ఇదే క్లౌడ్ ఫార్మేషన్ తీసుకొని AWS లో, Azure లో, vSphere లో, Vault ఇవన్నీ అంటే అయ్యే పనే కాదు. బికాస్ దట్ వర్క్స్ ఓన్లీ విత్ AWS. వేరాస్ ఇది చూసుకుంటే మీకు యూ కెన్ వర్క్ విత్ మల్టిపుల్ క్లౌడ్స్ ఆర్ థర్డ్ పార్టీ పార్ట్నర్స్ ఆల్సో. ఇట్లా వస్తుంది అనమాట మీకు. సరే, ఇప్పుడు నెక్స్ట్ టెరాఫామ్ ఇనిట్ అయిపోయినాక నేను ఏం చేస్తానంటే మీకు టెరాఫామ్ వ్యాలిడేట్ అంటాం మన దగ్గర. అంటే ఏంటంటే మనం ఇచ్చిన కోడ్ లో ఏమైనా తప్పులు తడికలు ఉన్నాయా అని వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ ఇది ఏమంటుంది, రిక్వైర్డ్ వర్షన్ విచ్ నీడ్స్, ఆల్రెడీ ఇచ్చాం కదా మీకు టెరాఫామ్ AWS వర్షన్ ఇచ్చాము. ఎక్కడ నుంచి తీసుకొస్తుంది మీకు దిస్, మర్చిపోయాను, సో సారీ. ఓకే, టెరాఫామ్ వ్యాలిడేట్ ఇద్దాం. సో అదేం చేస్తుంది, ఏమన్నా మన వేరియబుల్స్ అన్నా కూడా చెక్ చేస్తుంది అన్నమాట. చెక్ చేసి తప్పులు తడికలు ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తుంది. తర్వాత నేను ఏం చేయ టెరాఫామ్ ఏదైనా కోడ్ ఫార్మేట్ చేయొచ్చు. మీరు ఏదైనా తప్పులు ఏమైనా ఉంటే కోడ్ అంతా ఫార్మేట్. ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ అంటే ఇది డ్రై రన్ అండి. మనకి AWS క్లౌడ్ ఫార్మేషన్ లో చేంజ్ సెట్ ఉంది చూసారా, ఇక్కడ టెరాఫామ్ ప్లాన్ అంటాం అనమాట. టెరాఫామ్ ప్లాన్ అదే ఏం చేస్తుంది మీకు, ఓకే నేను ఏం చేయబోతున్నాను అని చెప్పి మీకు రన్ చేస్తుంది యాక్చువల్గా మీకు.
ఇది వచ్చిన యాంటీవైరస్ అండి. నా యాంటీవైరస్ ఏం చేస్తుందంటే నేను కొత్తగా ప్లగిన్స్ డౌన్లోడ్ చేసాను, అది చెక్ చేస్తుంది అనమాట. అంతా ఓకేనా, ఏదైనా సెక్యూరిటీ ఇబ్బంది ఉన్నా చెక్ చేస్తుంది అంతే. లెట్ ఇట్ బి స్కాన్ అవనివ్వండి. తర్వాత నుంచి ఒకసారి ఫస్ట్ టైం వస్తుంది, తర్వాత మామూలు అయిపోతుంది అది. Hold on. Let's close this. ఓకే, చూసారా పాస్వర్డ్ అడుగుతుంది. యాక్చువల్గా నేను ఏదో ఒకటి ఇచ్చేసి మీకు యూజర్ నేమ్ అంటే VMware డీటెయిల్స్ అడుగుతుంది. మీకు పక్కన పెట్టేయండి. యాక్చువల్ అవసరం లేదు, ఇదేంటంటే VMware కనెక్ట్ అవ్వాలి కదా, VMware కనెక్ట్ అవ్వడానికి కావాల్సింది అడుగుతుంది. బట్ నేను తర్వాత నేను ఏం చేస్తాను, కామెంట్ అవుట్ చేస్తాను దాన్ని జస్ట్ తెలియడం కోసం మీకు. ఓకే, చూసారా డ్రై రన్ వచ్చింది చూడండి. సో నేను ఏం చేస్తాను, జస్ట్ దీన్ని కామెంట్ అవుట్ చేస్తానండి మీకు. మళ్ళీ టెరాఫామ్ ప్లాన్ అన్నాం అనుకోండి. వన్ మినిట్ గైస్. ఓకే, 1 minute. సో ఇప్పుడు అప్లై అని ఇస్తాను, వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ ఇద్దాం మనకి. ఓకే, ఎస్ అనివ్వండి. అన్ని క్రియేట్ అవుతున్నాయి చూడండి. ఓకే, బ్యాక్ వెళ్ళి మనకి ఇది కాదు, సారీ. సో ఇక్కడికి వచ్చి సో మీరు చూసాక 3 క్రియేట్ అయిపోయినాయి చూడండి మనకి. మీరు చూసినట్లయితే సో 1, 2 and 3 మీరు గమనించినట్లయితే క్రియేట్ అయిపోయినాయి. యాక్చువల్గా మీరు ఏం డిప్లాయ్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు మీకు ఇక్కడ వస్తాయి అన్నమాట. మీకు మొత్తం టెరాఫామ్ స్టేట్ ఫైల్. నేను ఏం చేస్తానంటే ఈ స్టేట్ ఫైల్ గురించి మళ్ళీ అంటే ఇక్కడ పెట్టకూడదు, మీరు వేరే దానికి పంపించాలి. యాక్చువల్గా ఈ స్టేట్ ఫైల్ అంటే S3 లో పెట్టుకోవాలా మీకు. బట్ చూద్దాం మీకు మళ్ళీ చెక్ చేసి మనం చెప్తాం అనమాట మీకు. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీకు వన్స్ ఇట్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ మీరు తీసేయాలనుకోండి. ఇక్కడికి వచ్చి ఇందాక టెరాఫామ్ డెస్ట్రాయ్ అన్నాం అనుకోండి. ఏదైతే క్రియేట్ చేసాం కదా టెరాఫామ్ డెస్ట్రాయ్ అంటే మీకు
Let's see. ఓకే, డన్ అండి. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మీకు ఈ విధంగా మీకు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనం టెరాఫామ్ తో మనం డిప్లాయ్ చేయొచ్చు మీకు. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తామంటే దీని కంటిన్యూషన్ వచ్చి నెక్స్ట్ మనం రేపు మార్నింగ్ చూద్దామండి. రేపు మార్నింగ్ వచ్చి దీన్ని ఫర్దర్ గా నెక్స్ట్ 2 క్లాసెస్ వచ్చి మనం డీప్ డైవ్ చేద్దాం మీకు యాక్చువల్ గా. అయితే వన్స్ క్లాస్ అంతా అయిపోయినాక మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి ఇది డిలీట్ చేయండి తప్పకుండా. యాక్సెస్ కి సీక్రెట్ కి ఎక్స్పోజ్ కాకూడదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే నేను యాక్సెస్ కి డిలీట్ చేస్తాను మీకు. ఓకే, రైట్. సో కాబట్టి ఇదండి మీకు ఓవరాల్ గా చూసుకుంటే మీకు స్టాక్ సెట్స్ గురించి యాజ్ వెల్ యాజ్ మనకి టెరాఫామ్ ఇంట్రడక్షన్ గురించి రేపు ఎల్లుండి వచ్చి మనం డీప్ డైవ్ చేసి లోపలికి వెళ్దాం యాక్చువల్గా. ఓకే, చలో, సీ యూ టుమారో మార్నింగ్ సేమ్ టైం గైస్. 8:45 కదా మన క్లాసు, 8:45 కలుద్దాం. ఓకే.